హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఫిజిక్స్ టీచర్, నా పేరు మొహమ్మద్ బిలాల్. యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్ పార్ట్ 3 తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోయింటే తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి తప్పకుండా చూడండి. ఈ రోజు క్లాస్ ని స్టార్ట్ చేద్దాం ఒక యాక్టివిటీతో. Write an activity to find the change of the color in the reaction of an acid with a base, or explain neutralization reaction with an activity. సో ఈరోజు మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ యాక్టివిటీ చేయబోతున్నాం. యాక్టివిటీ చేయాలంటే మనకి మెటీరియల్స్ ఏం కావాలంటే, సో డైల్యూట్ NaOH అండ్ డైల్యూట్ HCl. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్. సో దీన్ని డైల్యూట్ గా మార్చుకున్నాను. సో ఇవి ఎలా ఉంటాయంటే, సో పెల్లెట్స్ గా ఉంటాయి, సో టాబ్లెట్స్ గా ఉంటాయి. సో దీన్ని నేను ఏం చేసుకున్నానంటే వాటర్ లో వేసి డైల్యూట్ గా చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నా దగ్గర దిస్ వన్ ఇస్ యాసిడ్. సో దీన్ని కూడా నేను ఏం చేశానంటే డైల్యూట్ చేసి పెట్టుకున్నాను. నౌ చూడండి, ఎక్స్పెరిమెంట్ చూద్దాం. So take about 5 ml or 10 ml of dilute NaOH in a boiling test tube. So 5 to 10 ml ఏం తీసుకున్నాం? ఏ డైల్యూట్ NaOH బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నామా? ఇప్పుడు ఫెనాప్థలిన్ ఇండికేటర్ ఈ డైల్యూట్ NaOH సొల్యూషన్ లో వేస్తే ఏం జరుగుతుందో చూద్దామా? సో చూడండి, ఏం జరిగింది? పింక్ కలర్ అనేది అపియర్స్ అయింది. ఎందుకు పింక్ కలర్ అయింది? బికాస్ ఫినాప్థలిన్ ఇండికేటర్ టర్న్స్ ఇంటూ పింక్ ఇన్ బేసిక్ సొల్యూషన్. సో ఇక్కడ NaOH అనేది ఏమి? బేస్. ఈ NaOH సొల్యూషన్ లో డైల్యూట్ HCl యాసిడ్ ని వేస్తాను. వేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో నేను డైల్యూట్ చేసి పెట్టుకున్నాను. సో డ్రాపర్ లేదు కాబట్టి స్పూన్ తోనే వేస్తున్నాను. సో చూడండి ఏం జరుగుతుందో చూడండి. సో ఏమైంది? పింక్ కలర్ అనేది డిజపియర్ అయింది. అబ్జర్వేషన్ ఏమి? పింక్ కలర్ డిజపియర్స్. ఎందుకు డిజపియర్ అయింది? బికాస్ NaOH అనేది రియాక్ట్ అయింది దేంతో? యాసిడ్ తో. సో ఇప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి NaOH సొల్యూషన్ ని గనక వేస్తే 1 or 2 డ్రాప్స్ మళ్ళీ పింక్ కలర్ రీఅపేర్ అవుతుందా? చూద్దాం. సో చూడండి, ఇక్కడ నేను 1 or 2 డ్రాప్స్ వేస్తున్నాను. సో అగైన్ ఏమైంది? పింక్ కలర్ అనేది రీఅపేర్ అయింది. రీఅపేర్ అయిందా? పింక్ కలర్. ఎందుకు మళ్ళీ రీఅపేర్ అయిందంటే, వన్స్ అగైన్ ద సొల్యూషన్ బికమ్స్ బేసిక్. అర్థమైంది అనుకుంటా. సో ఈ యాక్టివిటీలో మనం ఏం చూసామంటే, NaOH సొల్యూషన్ లో ఫస్ట్ ఫినాప్థలిన్ ఇండికేటర్ వేస్తే పింక్ కలర్ వచ్చింది. తర్వాత మళ్ళీ దాంట్లోకి డైల్యూట్ HCl యాసిడ్ ని కలిపితే పింక్ కలర్ డిజపియర్ అయింది. సో కారణం ఏమంటే, ది రియాక్షన్ ఆఫ్ NaOH విత్ యాసిడ్ తో రియాక్షన్ జరిగింది కాబట్టి సో పింక్ కలర్ అనేది డిజపియర్ అయింది. The effect of base is nullified. డ్రాప్ NaOH సొల్యూషన్ వేసాను. మళ్ళీ మీరు ఏం చూసారంటే, ద పింక్ కలర్ రీఅపియర్స్. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే, ఆ సొల్యూషన్ అనేది మరొకసారి బేస్ అయిందనమాట. ద కెమికల్ రియాక్షన్ ఇన్ దిస్ యాక్టివిటీ ఈస్ NaOH reacts with HCl. It gives salt and water. Salt and water. So this one is aqueous, ఇది కూడా aqueous, and this one is also aqueous, and this one is liquid. So ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్. అర్థమైంది అనుకుంటా. ఈ యాక్టివిటీ ద్వారా ఏం నేర్చుకున్నామంటే, బేస్ అనేది యాసిడ్ తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది? సాల్ట్ అండ్ వాటర్ ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. సో
మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్స్ తో రియాక్ట్స్ అయితే ఏం రియాక్షన్ జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా జనరల్ ఫార్ములా నోట్ చేసుకోండి. జనరల్ ఫార్ములా మెటల్ ఆక్సైడ్ యాసిడ్ తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుందంటే అవి సాల్ట్ ని ఫామ్ చేస్తాయి అండ్ వాటర్ ని ఫామ్ చేస్తాయి. When metal oxide reacts with acid, they produce salt and water. Take few grams of copper oxide in a watch glass and add dilute HCl acid. So ఇక్కడ యాసిడ్ నేను HCl acid తీసుకుంటున్నాను. Copper oxide completely dissolve in dilute HCl acid and the solution becomes bluish green due to the formation of copper chloride. సో ఇక్కడ ఏం ఫామ్ అయింది? కాపర్ క్లోరైడ్. దీని కలర్ ఎలా ఉంటుంది? బ్లూయిష్ గ్రీన్ అండ్ వాటర్. సో బ్యాలెన్స్ ఉందా చూడండి. బ్యాలెన్స్ లేదనుకుంటాను. సో ఇక్కడ క్లోరిన్ ఒకటే ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. సో ఇక్కడ 2 పెట్టండి. 2H 2H 2Cl 2Cl రైట్. నౌ ది ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్. సో కాపర్ ఆక్సైడ్ అనేది యాసిడ్ తో రియాక్ట్ అయ్యి సాల్ట్ ని ఫామ్ చేస్తుంది అండ్ వాటర్ ని ఫామ్ చేస్తుంది. ఈ రియాక్షన్ సిమిలర్ గా లేదు. బేస్ అనేది యాసిడ్ తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ బికాస్ కాపర్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. బేసిక్ ఇన్ నేచర్. సో నోట్ రాసుకోండి. Generally, all metal oxides are basic in nature. Reactions of non-metal oxides with base. So general formula చూడండి. Non-metal oxides plus base gives salt and water. సో ఇది కూడా చూస్తే న్యూట్రలైజేషన్ రియాక్షన్ లాగా అనిపిస్తుంది కదా. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ బేస్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ జనరలీ acidic in nature. ఇక్కడ నేను నాన్ మెటల్ ఆక్సైడ్ కి ఒక ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాను అండ్ బేస్ ఒక ఎగ్జాంపుల్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు ఇంతకు ముందు యాక్టివిటీలో చూసాము. సో రియాక్ట్ అయితే ఏం ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. CaCO3 కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో రియాక్షన్ బ్యాలెన్స్ ఉందేమో చూద్దాం. C1 O2 O2 4 3 1 4 Ca1 H2 H2. Now the equation is balanced. ఇక్కడ చూడండి కాల్షియం కార్బోనేట్ యొక్క కలర్ ఎలా ఉంటుంది? వైట్, మిల్కీ వైట్ గా ఉంటుంది. మిల్కీ వైట్. సో నోట్ రాసుకోండి. సో జనరలీ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ are acidic in nature. Generally, non-metallic oxides are acidic in nature. So ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేస్ తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. సో యాసిడ్ బేస్ తో రియాక్ట్ అంటే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్ కి సిమిలర్ గా ఉంది కదా. మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ గా ఉంటాయి, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అసిడిక్ గా ఉంటాయి. సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ టాపిక్. థింక్ అండ్ డిస్కస్. యు ఆర్ ప్రొవైడెడ్ విత్ 3 టెస్ట్ ట్యూబ్స్. సో మీకు ఎన్ని ఇచ్చారండి? 3 టెస్ట్ ట్యూబ్స్ ఇచ్చారు. కంటైనింగ్ డిస్టిల్ వాటర్, ఒక దాంట్లో డిస్టిల్ వాటర్ ఉంది, అండ్ యాసిడ్ ఇంకో దాంట్లో యాసిడ్ ఉంది, అండ్ ఏ బేస్ ఇంకో దాంట్లో బేస్ ఉంది రెస్పెక్టివ్లీ. ఇఫ్ యు ఆర్ గివెన్
ఓన్లీ బ్లూ లిట్మస్ పేపర్. సో మీకు కేవలం బ్లూ లిట్మస్ పేపర్ ఇచ్చారు. హౌ డు యూ ఐడెంటిఫై ది కాంటెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్? ఇప్పుడు మీ దగ్గర యాసిడ్ ఉంది, బేస్ ఉంది అండ్ డిస్టిల్ వాటర్ ఉంది. మీరు ఎలా కనుక్కుంటారు? మీ దగ్గర కేవలం ఒక బ్లూ లిట్మస్ పేపర్ మాత్రమే ఉంటే హౌ డు యూ టెస్ట్ ది కాంటెంట్స్ ప్రెసెంట్ ఇన్ ది టెస్ట్ ట్యూబ్స్? సో చేద్దామా ఇది? సో ఇక్కడ చూడండి, సో నా దగ్గర టెస్ట్ ట్యూబ్స్ లేవు, నువ్వు ఒక కప్స్ తీసుకున్నాను. సో నాకు తెలియదు దీంట్లో ఏమేమి ఉన్నాయనేది. సో ఒక దాంట్లో యాసిడ్ ఉంది, ఒక దాంట్లో డిస్టిల్ వాటర్ ఉంది అండ్ ఒక దాంట్లో బేస్ ఉంది. సో నా దగ్గర లిట్మస్ పేపర్ అనేది ఉంది, బ్లూ లిట్మస్ పేపర్. ఇప్పుడు కేవలం ఒక లిట్మస్ పేపర్ తోనే నేను ఐడెంటిఫై ఇచ్చా ఇది యాసిడ్, ఇది బేస్, ఇది డిస్టిల్ వాటర్ ని ఎస్ చేయొచ్చు. ఎట్లా అనేది చూద్దామా? సో ఈ లిట్మస్ పేపర్ ని ఏం చేస్తానంటే అన్ని సొల్యూషన్ లో డిప్ చేస్తాను. ఏదో ఒక సొల్యూషన్ లో ఈ బ్లూ కలర్ రెడ్ గా మారుతుంది అంటే ఆ సొల్యూషన్ ఏమి యాసిడ్ అని కనుక్కుందామా? చూడండి, కలర్ చేంజ్ అయిందా? లేదు. సో ఇది తెలియదు, చూద్దాం. ఈ సొల్యూషన్ లో కూడా కలర్ చేంజ్ అయిందా? లేదు. నా ఈ సొల్యూషన్ లో కలర్ చేంజ్ అయింది అంటే ఏమి? ఈ లాస్ట్ వన్ ఏమి? యాసిడ్ అని అర్థం. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక దాంట్లో బేస్ ఉంది, ఇంకో దాంట్లో డిస్టిల్ వాటర్ ఉంది. ఇప్పుడు చూద్దామా మళ్ళీ? సో అగైన్ ఏమైంది? మళ్ళీ రెడ్ లిట్మస్ అనేది బ్లూ లిట్మస్ గా మారింది. సో దిస్ సొల్యూషన్ ఈజ్ బేస్ అండ్ మధ్యలో ఉండేదేమి? డిస్టిల్ వాటర్. అర్థమైందా? కేవలం ఒకే ఒక లిట్మస్ పేపర్ తో మనం ఏం చేయొచ్చు? యాసిడ్, బేస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ. విచ్ గ్యాస్ ఈజ్ యూజువల్లీ లిబరేటెడ్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్స్? సో ఆల్రెడీ యాక్టివిటీ చేసాం. ఏ గ్యాస్ లిబరేట్ అవుతుందండి? సో హైడ్రోజన్ గ్యాస్. హౌ డూ యూ టెస్ట్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్ గ్యాస్? మీరు ఎలా టెస్ట్ చేస్తారు? వెన్ ఏ బర్నింగ్ మ్యాస్టిక్ ఈజ్ ఎక్స్పోజ్ టు దిస్ గ్యాస్, ద బర్నింగ్ మ్యాస్టిక్స్ బర్న్స్ విత్ పాప్ సౌండ్. పాప్ సౌండ్ చేస్తూ బర్న్ అవుతుంది. సో పాప్ సౌండ్ చేస్తూ బర్న్ అయితే హైడ్రోజన్ గ్యాస్ కాబట్టి ఈ విధంగా మనము టెస్ట్ చేస్తాం. సో రండి, ఇంకొక క్వశ్చన్ ఉంది చూద్దాం. చూడండి, ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ప్రొడ్యూస్ ఎఫర్వెన్స్. The gas evolved extinguishes a burning candle, turns lime water milky. Write a balanced chemical equation for the reaction if one of the compounds formed is calcium chloride. కాంపౌండ్ ఆఫ్ కాల్షియం అనేది డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు బుసబుస పొంగుతూ బుడగల రూపంలో వాయువు అనేది రిలీజ్ అవుతుంది. మీరు చూడొచ్చు. ఆ గ్యాస్ అనేది మండుతున్న క్యాండిల్ ని ఆర్పేస్తుంది. అదే విధంగా లైమ్ వాటర్ సొల్యూషన్ ని మిల్కీ వైట్ గా మారుస్తుంది. ఈ రియాక్షన్ లో వన్ ఆఫ్ ది కాంపౌండ్ అనేది కాల్షియం క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ రాయమంటున్నాడు. సో ఇక్కడ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం అనేది HCl యాసిడ్ తో రియాక్ట్ అయ్యి వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏం ఫామ్ చేసిందంట? కాల్షియం క్లోరైడ్. అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ ఏమి? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఎలా తెలిసింది మీకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని? సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మండుతున్న క్యాండిల్ ని ఆర్పేస్తుంది. అదే విధంగా లైమ్ వాటర్ సొల్యూషన్ ని మిల్కీ వైట్ గా మారుస్తుంది. సో ఆ గ్యాస్ ఏమంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇంకేం ఫామ్ అయింది ఉంటే వాటర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆ కాల్షియం కాంపౌండ్ ఏదంటే కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్. సో చూడండి, బ్యాలెన్స్ అయిందేమో. సో Ca1 Ca1 C1 C1 O3 O3 H1 H2 Cl. ఇక్కడ 2 పెట్టండి. 2H 2Cl 2Cl. Now it is a balance. సో అర్థమైంది అనుకుంటాను క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డు యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్? యాసిడ్స్ లో కామన్ గా ఏముంటుంది? సో హైడ్రోజన్ అయాన్స్ అనేవి ఉంటాయి. H+ అయాన్స్ అనేవి కామన్ గా ఉంటాయి. సో ప్రీవియస్ యాక్టివిటీలో మనం చూసాం
యాసిడ్స్ మెటల్స్ తో రియాక్ట్ అయితే కామన్ గా హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో కాబట్టి మనం చెప్పొచ్చు యాసిడ్స్ లో హైడ్రోజన్ అనేది కామన్ గా ఉంటుంది అనేది. ఆల్ కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆర్ యాసిడ్స్ ఆర్ నాట్. హైడ్రోజన్ ఉండే కాంపౌండ్స్ అన్ని యాసిడ్సా కావా? సో ఇప్పుడు మనము ఈ యాక్టివిటీని చేయబోతున్నాం. ఈ యాక్టివిటీకి మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏమంటే డైల్యూట్ HCl యాసిడ్, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ గ్లూకోజ్ సొల్యూషన్, ఆల్కహాల్ సొల్యూషన్, కనెక్టింగ్ వైర్స్, గ్రాఫైట్ రాడ్స్, బ్యాటరీ, LED బల్బ్ అండ్ బీకర్. LED బల్బ్ అండ్ బీకర్. సో కనెక్షన్స్ ఆర్ మేడ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ డైల్యూట్ HCl యాసిడ్ సొల్యూషన్ తీసుకోండి. ఏం అబ్జర్వ్ చేయాలంటే బల్బ్ వెలిగిందా లేదా చూడండి. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రీప్లేస్ చేయండి. తర్వాత గ్లూకోజ్ సొల్యూషన్ తో రీప్లేస్ చేయండి. తర్వాత ఆల్కహాల్ తో రీప్లేస్ చేయండి. అన్ని సందర్భాల్లో బల్బ్ వెలిగిందో లేదో అబ్జర్వ్ చేయండి. సో తర్వాత మనం చేద్దాం. సో రండి ఇప్పుడు మనము యాక్టివిటీ చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో నా దగ్గర గ్రాఫైట్ లాట్స్ లేవు. సో నేను సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను. సో కనెక్షన్స్ డయాగ్రామ్ లో చూపిన విధంగా కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నా దగ్గర ఇక్కడ డైల్యూట్ HCl సొల్యూషన్ ఉంది, దీంట్లో డిప్ చేస్తాను. సో బల్బ్ వెలుగుతుందో లేదో చూద్దాం. సో చూడండి బల్బ్ వెలుగుతా ఉంది. యాసిడ్స్ లో బల్బ్ అనేది గ్లో అయింది. ఏం అబ్జర్వ్ చేశారు మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ HCl యాసిడ్ లో బల్బ్ అనేది గ్లో అయింది. నా దిస్ ఈజ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇప్పుడు మళ్ళీ నేను దీంట్లో ఈ డిప్ చేసి చూస్తాను. బల్బ్ వెలుగుతుందో లేదో చూడండి. సో మీరు గమనిస్తుంటారు బల్బ్ అనేది వెలుగుతా ఉంది. ఎస్. సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో కూడా ఏమవుతోంది, బల్బ్ అనేది గ్లో అవుతుంది. డిస్టిల్ వాటర్ తీసుకొని గ్లూకోజ్ సొల్యూషన్ తయారు చేసుకొని చేయండి. అదే విధంగా ఆల్కహాల్ సొల్యూషన్ తో కూడా చేయండి. చేస్తే మీరు ఏం గమనిస్తారంటే బల్బ్ అనేది గ్లో కాదు. సో యాక్టివిటీలో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే యాసిడ్ సొల్యూషన్స్ లో బల్బ్ అనేది వెలుగుతుంది అండ్ గ్లూకోజ్ సొల్యూషన్ లో, ఆల్కహాల్ సొల్యూషన్ లో బల్బ్ అనేది వెలగదు. సో అంటే గ్లూకోజ్, ఆల్కహాల్ లో హైడ్రోజన్ ఉన్నప్పటికీ అక్కడ బల్బ్ అనేది వెలుగులేదు. So glowing of bulb indicates that there is a flow of electric current in the solution. Acid solutions contains ions. Movement of these ions helps the current flow through the solution. So ఈ యాసిడ్ సొల్యూషన్ లో అయాన్స్ ఉంటాయి. ఈ అయాన్స్ యొక్క కదలిక వల్ల ఆ సొల్యూషన్ లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏమవుతుంది, పాస్ అవుతుంది. దానివల్ల బల్బ్ అనేది గ్లో అవుతుంది. So the positive ion in the HCl solution are H+. HCl solution లో ఉండే పాజిటివ్ అయాన్ ఏమంటే H+. సో మనం చెప్పొచ్చు యాసిడ్స్ లో ఏముంటాయంటే H+ అయాన్స్ అనేవి ఉంటాయి. ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ contains hydrogen but they do not produce ions in the aqueous solution, so they are not categorized as acids. So alcohol and గ్లూకోజ్ లో హైడ్రోజన్ ఉన్నప్పటికీ అవి ఆక్వస్ సొల్యూషన్స్ లో అయాన్స్ ని ప్రొడ్యూస్ చేయవు. కాబట్టి డ్యూ టు ది ఆబ్సెన్స్ ఆఫ్ H+ అయాన్స్, సో దే డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ యాక్టివిటీ ద్వారా మనకి ఏం నేర్చుకున్నామంటే ఆల్ కాంపౌండ్స్ దట్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆర్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ యాసిడ్స్. సో హైడ్రోజన్ కలిగిన కాంపౌండ్స్ అన్ని యాసిడ్స్ కావని మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో అర్థమైంది అనుకుంటాను. సో రండి ఇంకో టాపిక్ కి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి, వాట్ డు బేసెస్ హ్యావ్ కామన్. బేసెస్ కామన్ గా ఏం కలిగి ఉంటాయి? సో బేసెస్ జనరల్ గా OH- అయాన్స్ ని కలిగి ఉంటాయి. బేసెస్ కంటైన్స్ OH- అయాన్స్. సో ప్రీవియస్ చేసిన యాక్టివిటీ మళ్ళీ రిపీట్ చేయండి. సో ఇక్కడ NaOH సొల్యూషన్ తీసుకోండి, అదేవిధంగా CaOH ట్వైస్ సొల్యూషన్ తీసుకోండి. చూడండి బల్బ్ వెలుగుతుందో లేదో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ ద కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, లైమ్ వాటర్ సొల్యూషన్. మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు చూడండి బల్బ్ వెలుగుతుందో లేదో చూద్దాం.
సో బల్బ్ అనేది వెలుగుతా ఉంది. అంటే బేసెస్ లో కూడా ఏముంటాయి, అయాన్స్ అనేవి ఉంటాయి. ఏం అయాన్స్ ఉంటాయి, OH మైనస్ అయాన్స్ ఉంటాయి. సో మళ్ళీ ఈ సేఫ్టీ పెన్స్ ని బాగా డ్రై చేసుకోండి. తర్వాత NaOH సొల్యూషన్ తో మళ్ళీ రిపీట్ చేద్దాం. సో డ్రై చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ NaOH సొల్యూషన్ ఉంది. ఇప్పుడు బల్బ్ వెలుగుతుందో లేదో చూద్దాం. సో ద బల్బ్ ఈస్ గ్లోయింగ్. సో బేసెస్ లో ఏం అయాన్స్ ఉంటాయంటే OH మైనస్ అయాన్స్ అనేవి ఉంటాయి. సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూడండి, డు యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ aqueous సొల్యూషన్? yes. యాసిడ్స్ అనేవి కేవలం aqueous సొల్యూషన్ లో మాత్రమే అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రూవ్ విత్ అన్ యాక్టివిటీ అన్నారు అనుకోండి. సో ఈ యాక్టివిటీ చేయాలంటే మనకు కొన్ని మెటీరియల్స్ కావాలి. రండి చూద్దాం ఆ మెటీరియల్స్ ఏమేమి కావాలో. సో టెస్ట్ ట్యూబ్ కావాలి, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి, సాల్ట్ కావాలి, రబ్బర్ కార్క్ కావాలి, డెలివరీ ట్యూబ్ కావాలి, బ్లూ లిట్మస్ పేపర్ అనేది కావాలి. సో ప్రొసీజర్ చూద్దాం రండి. ఈ రోజు క్లాస్ యొక్క నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో PDF రిటర్న్ నోట్స్ అనేది లింక్ పెడతాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని రాసుకోండి. సో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. టేక్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ a few grams of salt into it and add a few ml of concentrated sulfuric acid. Add a few ml of concentrated sulfuric acid. Arrange the delivery tube with the help of rubber cork as shown in the figure. Now a gas is evolved in this reaction. Expose this gas with blue litmus paper. The gas evolved in this reaction is called HCl gas. Observation. The HCl gas does not turn the blue litmus paper into a red color. సో ఇక్కడ ఎవాల్వ్ అయిన గ్యాస్ అనేది HCl గ్యాస్. ఈ గ్యాస్ ని డ్రై బ్లూ లిట్మస్ పేపర్ కి ఎక్స్పోజ్ చేస్తే ఆ బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ గా మారదు. రెండో సిచ్యువేషన్ చూద్దాం. ఎక్స్పోజ్ దిస్ వెట్ బ్లూ లిట్మస్ పేపర్ టు దిస్ HCl గ్యాస్. ఇన్ దిస్ సెకండ్ సిచ్యువేషన్ ది వెట్ బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ టు రెడ్ కలర్. రెండో సిచ్యువేషన్ లో వెట్ బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ గా మారింది. సిచ్యువేషన్ లో ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్ లో ఈ HCl అనేవి అయాన్స్ ని డిసోసియేట్ చేయలేదు. సెకండ్ సిచ్యువేషన్ లో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఈ HCl గ్యాస్ అనేది అయాన్స్ ని ప్రొడ్యూస్ చేసింది. సో ఈ యాక్టివిటీ ద్వారా మనము ఏం తెలుసుకోవచ్చు అంటే, ఏం చెప్పుకోవచ్చు అంటే, యాసిడ్స్ అనేవి కేవలం aqueous సొల్యూషన్ లో మాత్రమే అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ యాక్టివిటీ చూడండి. వాట్ డూ యూ అబ్జర్వ్ వెన్ వాటర్ ఈజ్ మిక్స్డ్ విత్ యాసిడ్ ఆర్ బేస్? ని యాసిడ్ లేదా బేస్ తో మిక్స్ చేస్తే ఏం అబ్జర్వ్ చేస్తారనేది ఈ యాక్టివిటీ అనేది. సో దీనికోసం ఏం చేయాలంటే, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. ఒక టెస్ట్ ట్యూబ్, దీంట్లో 10 ml వాటర్ తీసుకోండి. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఒక 10 ml వాటర్ తీసుకోండి. టేక్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ అబౌట్ 10 ml ఆఫ్ వాటర్ టు ఇట్. 10 ml వాటర్ తీసుకోండి. సో ఇప్పుడు ఇది యాసిడ్ ఇక్కడ ఉంది చూడండి. సో ఇది కాన్సన్ట్రేటెడ్ HCl యాసిడ్, సో లేదా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైనా తీసుకోండి. సో ఎలా కలపాలంటే చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలా బెండ్ చేసి డ్రాప్ బై డ్రాప్ మాత్రమే వేయాలి. వేసి బాగా స్టిర్ చేయాలి. సో తర్వాత ఏం చేయాలంటే, ఈ బాటమ్ ని టచ్ చేసి చూడండి. సో బాటమ్ ని టచ్ చేసి చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే హాట్ గా అనిపిస్తుంది. అంటే ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ లేదా ఎండోథర్మిక్ రియాక్షన్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? హీట్ అనేది రిలీజ్ అవుతోంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఇదే యాక్టివిటీ మీరు సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ తీసుకొని చేయొచ్చు. సేమ్ మీకు బాటమ్ ని టచ్ చేస్తే హాట్ గా అనిపిస్తుంది. కారణం ఏమంటే హీట్ అనేది ఈ రియాక్షన్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి. సో ఇట్ ఈస్ ఏ ఎక్సోథర్మిక్ రియాక్షన్. మిక్సింగ్ ఆఫ్ an acid or a base with water results in a decrease of the concentration of
H3O plus or OH minus ions per unit volume. Such a process is called dilution of acids or base and it is said to be diluted. వాటర్ అనేది యాసిడ్ లేదా బేస్ తో మిక్స్ చేసినప్పుడు హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ అనేది అంటాం. హోప్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. సో చూడండి, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నేను మీకు ఈ రోజు ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాను. సో నేను ఎటువంటి గ్లౌజులు వేసుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదు, ఆఫ్రాన్ వేసుకోలేదు. కాకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ కెమిస్ట్రీ ల్యాబ్ లోకి మీరు ఎంటర్ అయితే మీ చేతికి గ్లౌజెస్ ఉండాలి, మాస్క్ ఉండాలి అండ్ ఆఫ్రాన్ ఉండాలి. సో వీలైతే గగ్గల్స్ కూడా పెట్టుకోండి, అద్దాలు ఉండాలి. ల్యాబొరేటరీకి వెళ్ళేటప్పుడు అవి కూడా పెట్టుకోండి. సో చూడండి, మీకు ఇక్కడ డేంజరస్ సింబల్ కనిపిస్తా ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ తో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ చేతి మీద పడిందంటే అంతే మళ్ళీ. సో ఒక ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది, ప్రికాషన్స్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది. సో హోప్ యు అండర్స్టాండ్ టుడేస్ క్లాస్. ఈ రోజు క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.